కాకినాడ జగన్నాథపురం ఏటిమొగలో వెంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో పిన్నపోతు భీమరాజు, పెమ్మాడి బుల్లిరాజు, కామాడి మాతరాజు, పాలిపు ధర్మారావు, అరదాడి శ్రీను ఆధ్వర్యంలో సుమారు 100 మంది అయ్యప్ప భక్తులు దీక్ష ముగించుకుని కొండకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో 100 మంది స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష చేశామని అన్నారు. స్వాములందరికీ పినపోతు తాతారావు, కాటాడి జానకిరాం బ్రదర్స్, బంధన రాజు ఆధ్వర్యంలో 41 రోజులు భిక్షను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పినపోతు భీమరాజు, పెమ్మాడి బుల్లిరాజు, కామాడి మాతరాజు, పాలిపు ధర్మారావు, అరదాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మేము యాత్ర చేసేది రెండో సంవత్సరం స్వామి. 2024 కూడా 80 మంది లేవు స్వామి ఇక్కడ. 2025 గంగమ్మ, మచ్చి గంగమ్మ వారి విఘ్నేశ్వర గణపతి స్వామి వారి గుడిలోంచి ఇక్కడ పినపోతు తాతారావు గారు కానీ, మన కాటాడి రామకృష్ణ గారి బ్రదర్స్ కానీ, బంధన్ రాజు బ్రదర్స్ కానీ, ఈ బ్యాచ్ గ్రూప్ అందరూ కూడా ఈ సంవత్సరం 100 మందికి భోజనాలు పెట్టడం మా తాతారావు గారు చాలా అద్భుతంగా యాత్ర చాలా చక్కగా జరిగింది స్వామి. అలాగే మన బంధన్ రాజు గారు కూడా అల్పాహారం కూడా మనకి పంపించడం కూడా చాలా జరిగింది స్వామి. ఈ సంవత్సరం 100 మంది యాత్ర ఇక్కడి నుంచి కూడా ఏటిమొగలో రెండో సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఇడుములు కట్టడం అనేది మొట్టమొదటిసారి ఇక్కడి నుంచే స్వామి శాంత స్వామి. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం పెట్టిన ప్రతి ఒక్కరికి, సభ్యులకి, ప్రముఖులు అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి, మత్స్యనారాయణుడు, గంగమ్మ తల్లి, మన అయ్యప్ప స్వామి కూడా సక్రంగా ఎదురుకెళ్ళి ఓడుండి ఇలాంటి ఎన్నో విజయాలు చేయాలనేసి, ఆ తల్లి ఆశీస్సులు కూడా ఉండాలనేసి స్వామియే శరణమయ్యప్ప.